చూడమ్మా ఈరోజు మనం హౌ టు క్యాల్కులేట్ ది రియాక్టివ్ పవర్ బై యూజింగ్ సింగిల్ వాట్ మీటర్, ఓకేనా, ఫర్ ఏ బ్యాలెన్స్డ్ లోడ్. సో here this is the connection diagram for a finding out of reactive for a given load. See here, this is the load. It is maybe connected either in star connected or delta connected, whatever it may be. But the wattmeter is connected in this manner. See what is the difference between in previous wattmeter connection and this wattmeter connection is, in previously this connection is connected here, that means at the point of M. But for calculating the reactive power, we are going to connect this C terminal, this point and this point. Why we are giving connections like this means for calculation of the reactive power. For example, see here, generally calculation of the active power formula is √3 VL IL cos phi. This is the actual formula for calculation of active power. But for the calculation of the reactive power, formula is √3 VL IL sin phi. This is the formula, okay na? So that means here we are getting the cos phi, that connection is changed to sin phi. So hello, స్క్రీన్ కనపట్లేదు. ఇప్పుడు వైట్ బోర్డ్ పెట్టాను. ఇప్పుడు కనపడట్లేదా? కనపడుతుందా? ఇప్పుడు చూడండమ్మా. అరే బాబు, ఇప్పుడు కనపడుతుందమ్మా. ఇప్పుడు హలో, వైట్ బోర్డ్ పెట్టానమ్మా నేను రాయటానికి. అదే అది నేను రాయటానికి వైట్ బోర్డ్ పెట్టానులే, ఓకేనా? సో చూడమ్మా, జనరల్గా మనకి యాక్టివ్ పవర్ వచ్చేసరికి ఏ విధంగా యాక్టివ్ పవర్ వచ్చేసరికి P ఈజ్ ఈక్వల్ టు √3 VL IL cos phi తోటి రిప్రజెంట్ చేస్తాం. బట్ రియాక్టివ్ పవర్ వచ్చేసరికి Q ఈజ్ ఈక్వల్ టు √3 VL IL sin phi తోటి రిప్రజెంట్ చేస్తామమ్మా. సో ఈ కాస్ ఫైని సైన్ ఫై కింద ఎలా కనెక్ట్ చేస్తాం?
సో ట్రిగ్నోమెట్రికల్గా మనం చూసుకున్నాం అనుకున్నాం, కాస్ ఆఫ్ 90 మైనస్ 5 రాయగలిగితే ఆటోమేటికల్లీ వీ కెన్ కన్సిడర్ దట్ యాజ్ ఏ సైన్ 5. ఓకేనా. సో మనం మ్యాథమెటికల్గా ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ ప్రాక్టికల్ కనెక్షన్లో కనెక్ట్ చేస్తున్నాం అంతే, వేరే డిఫరెన్స్ ఏం లేదు. సో జనరల్గా వాట్ మీటర్ కనెక్షన్ మామూలుగా కనెక్ట్ చేసినప్పుడు, మామూలుగా కనెక్ట్ చేయటం అంటే చూడమ్మా. సో నార్మల్ కనెక్షన్ ఆఫ్ ది వాట్ మీటర్ వచ్చేసరికి ఎట్లా ఉంటుందంటే చూడండి, ఆర్ వై బి అనుకున్నాం అనుకున్నామ్మా. ఈ విధంగా ఉంటుందమ్మా, ఆర్ వై బి. ఓకేనా. ఇది మెయిన్స్, ఇది లోడ్, ఇది వోల్టేజ్ కాయిల్, ఇది కామన్ పాయింట్. దిస్ ఈస్ ది జనరల్ watt meter connection. But for calculation of the reactive power we are going to change the little bit connections in this watt meters. So a connection ఏంటంటే సో R Y B. So this is the watt meter W, M L, this is C, this is V. చూడమ్మా, ఇది వరకు ఇన్బాక్స్లో అంటే ఒక బాక్స్ లోపల సెట్టింగ్ ఉంటుంది, దాన్ని మనం చేంజ్ చేయలేము. బయటకు మనకు వచ్చే టెర్మినల్స్ ఈ టెర్మినల్స్ సివిఎంఎల్. ఎంఎల్ అనేది మనం కరెంట్ ఏదైతే మెజర్ చేసుకుంటున్నామో దానికి ఇన్ సిరీస్లో పెట్టుకుంటామో, ఈ ప్రెషర్ కాయిల్ సి టెర్మినల్ వి టెర్మినల్ ఏదైతే ఉందో మనం వోల్టేజ్ అక్రాస్గా ఏదైతే మెయింటైన్ చేయాలనుకుంటున్నామో, ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నామో దానికి అక్రాస్గా కనెక్ట్ చేస్తాం. సో దిస్ ఈజ్ ది కనెక్షన్ కనెక్టింగ్ డయాగ్రామ్ ఫర్ మెజర్మెంట్ ఆఫ్ రియాక్టివ్ పవర్. చూడండి ఈ విధంగా. ఓకేనా. సో ఈ విధంగా కనెక్ట్ చేస్తే మనకి ఏమైంది, సో మీకు ఇందాక చెప్పాను, మ్యాథమెటికల్గా మనం కాస్ 5ని సైన్ 5 కింద కన్వర్ట్ చేయాలంటే కాస్ ఆఫ్ 90 మైనస్ థీటా రాసామనుకున్నాం, దాన్ని సైన్ థీటా కింద కన్సిడర్ చేయొచ్చు. అట్లానే ఇక్కడ మనకి ఏముందంటే కాస్ 5. ఓకేనా. సో ఇక్కడ 5 ఏదైతే ఉందో దాన్ని కాస్ ఆఫ్ 90 మైనస్ 5 కింద రిప్రజెంట్ చేస్తున్నాం. ఆ సైన్ 90 మైనస్ 5 అనేది ఎట్లా వస్తుందంటే మనం సర్క్యూట్ డయాగ్రామ్ ఈ విధంగా కనెక్ట్ చేయడం ద్వారా మాత్రమే వస్తుంది. ఒకవేళ ఈ టెర్మినల్ ఇక్కడ కాకుండా ఇక్కడ కనెక్ట్ చేసాం అనుకోండి, అప్పుడు మనకు వచ్చేది ఏంటంటే √3 VLIL కాస్ 5 వస్తుంది. కానీ మనకు కావాల్సింది అది కాదు, మనకు కావాల్సింది కాస్ ఆఫ్ 90 మైనస్ 5. దానికోసం ఈ టెర్మినల్ అనేది ఈ విధంగా కనెక్ట్ చేస్తున్నాం, అంటే ఇక్కడ ఒక టెర్మినల్, ఇక్కడ ఒక టెర్మినల్. సో ఈ విధంగా కనెక్ట్ చేసినప్పుడు మనకి వాట్ మీటర్లో ఏమేమి మెజర్ చేస్తామంటే చూడమ్మా, కరెంట్ కాయిల్ వచ్చేసరికి ఐఆర్కి ఇన్ సిరీస్లో పెట్టారు. దట్ మీన్స్ హియర్ ది కరెంట్ రీడింగ్ ఈజ్ ఐఆర్. నెక్స్ట్ వచ్చేసరికి వోల్టోమీటర్ రీడింగ్, అంటే వోల్టేజ్ ఏం మెజర్ చేస్తుంది అంటే ఇట్ ఈస్ కనెక్టెడ్ బిట్వీన్ వై టెర్మినల్ అండ్ బి టెర్మినల్. సో ఇక్కడ వచ్చేసి రీడింగ్ వచ్చేసరికి ఏమైందంటే వైబి రీడింగ్ అయిద్దమ్మా. సో నౌ వీఆర్ గోయింగ్ టు క్యాల్కులేట్ ది యాంగిల్ బిట్వీన్ ఐఆర్ అండ్ వి బై బి. చూడండి ఎట్లా వస్తుంది యాంగిల్ బిట్వీన్ ఐఆర్ అండ్ వి బై బి. మీరు ఈ ఫేజర్ డయాగ్రామ్ చూసారనుకున్నాం, ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్లో చూసాం మనం ఫేజర్ డయాగ్రామ్ ఎట్లా డ్రా చేస్తామనేది. చూడండి ఈ విధంగా దీన్ని కానీ గమనిస్తే మనకి యాంగిల్ బిట్వీన్ దిస్ ఈజ్ అమ్మా చెప్పండి. అరే వీళ్ళ మధ్యలో వస్తే ఇది పోతుందమ్మా. దిస్ ఈజ్ ది
ఐఆర్. సో చూడండి, ఈ సర్క్యూట్ డయాగ్రామ్లో మనం ఎక్కడెక్కడ కనెక్షన్స్ ఇచ్చారమ్మా, ఐఆర్కి VYB. Now we are going to calculate the IR and VYB. So where is IR? This is the IR in phasor diagram and this is the VYB, and angle between this IR and VYB is 90 minus 5. ఓకేనా. సో చూడమ్మా, మీకు ఇక్కడ ఈ 90 minus 5 ఎలా వచ్చింది అనేది మీరు తెలుసుకోవాల్సింది. అది కానీ అర్థం కాకపోతే ఇంక ఆ 90 minus 5 ఎట్లా వచ్చిందో అర్థం కాకపోతే మీకు పూర్తిగా తెలియదు. సో ఒకసారి చూడండి, ఆ ఫేజర్ డయాగ్రామ్ నేను మళ్ళీ ఇక్కడ సపరేట్గా డ్రా చేస్తున్నాను. దిస్ ఈజ్ VR, దిస్ ఈజ్ VB, దిస్ ఈజ్ VY. సో ప్లేస్ డిస్ప్లేస్మెంట్ ఫర్ ఈచ్ ఫేజ్ వచ్చేసరికి 120 degrees. మనకు కావాల్సింది VYB. సో VYB అంటే దీనికి ఇటు ఎక్స్టెండ్ చేసామనుకోండమ్మా, దిస్ ఈజ్ మైనస్ VB. ఓకేనా. సో దీనికి సెంటర్లో వచ్చేదాన్ని VYB కింద రిప్రజెంట్ చేస్తాం. అయితే ఇక్కడ చూడండి, సో ఈ యాంగిల్ VR టు VY వచ్చేసరికి 120 degrees. ఓకేనా. VR టు VB వచ్చేసరికి VY టు VR వచ్చేసరికి 120 degrees అమ్మా. సో ఈ 120 degreesలో మన ఇది సెంటర్లో VB మైనస్ VB డ్రా చేసినప్పుడు ఇటు 60 కింద కట్ అయిద్ది. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రెడ్ కలర్లో ఉంది 60, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 60 degrees. ఓకేనా. అయితే మనకి కరెంట్స్ ఫైండ్ అవుట్ చేసాం అనుకోండమ్మా, దిస్ ఈజ్ ది IR, ఇట్ ఈస్ హ్యావింగ్ ది యాంగిల్ ఆఫ్ 5. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే టోటల్ IR నుంచి VYBకి. సో IR నుంచి VYBకి ఎట్లా ఉంటుందంటే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఫ్రమ్ ఈ పాయింట్ టు ఈ పాయింట్ ఇక్కడ 120, ఇక్కడ సెంటర్లో కట్ చేస్తే ఇటు 60 ఉంటుందమ్మా. ఇటు మళ్ళీ సెంటర్లో కట్ చేసినప్పుడు ఇది 30 degrees ఉంటుంది. సో ఓవరాల్గా ఇక్కడ నుంచి ఇక్కడికి 30, ఇక్కడ నుంచి ఒక VRకి 60 టోటల్గా. సో VYB నుంచి VRకి 90 ఉంటుంది. కానీ మనకు కావాల్సింది ఏంటి, IR అంటే యాంగిల్ బిట్వీన్ IR అండ్ VYB. దట్ మీన్స్ దిస్ టోటల్ డిగ్రీ ఇస్ 90 అండ్ IR హ్యావింగ్ ది యాంగిల్ ఆఫ్ 5 మైనస్ 5. ఈ విధంగా మనకి IR వాల్యూ అనేది యాంగిల్ బిట్వీన్ IR అండ్ VYB వచ్చేసరికి మనకి 90 degrees వస్తుంది. 90 minus 5. సో చూడండి, మనకి వోల్టోమీటర్ కనెక్షన్లో మనకు వచ్చేది IR VYB అండ్ యాంగిల్ బిట్వీన్ దిస్ IR అండ్ VYB ఈజ్ 90 minus 5. ఓకేనా. సో 90 minus 5 అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ది sin 5. సో ఇక్కడ IR అంటే నథింగ్ బట్ ది లైన్ వోల్టేజ్, VYB అంటే నథింగ్ బట్ ది IR అంటే నథింగ్ బట్ ది లైన్ కరెంట్, VYB అంటే నథింగ్ బట్ ది లైన్ వోల్టేజ్. సో ఓవరాల్గా W రీడింగ్ వచ్చేసరికి VLIL sin 5. దిస్ ఈజ్ నథింగ్ బట్ ది రియాక్టివ్ పవర్ ఆఫ్ ఏ గివెన్ లోడ్. సో దిస్ ఈజ్ కనెక్టెడ్ ఫర్ ఏ సింగిల్ ఫేజ్. సో దిస్ ఈజ్ reactive power measured for a single phase. So if you want the total reactive power, we draw this as a √3 VLIL sin 5. That is the total reactive power. ఓకేనా. సో ఈ విధంగా మనం రియాక్టివ్ పవర్ క్యాల్కులేషన్ అనేది చూస్తామా. ఈ రియాక్టివ్ పవర్లో క్యాల్కులేషన్లో మీకు మెయిన్గా కావాల్సింది ఏంటంటే 90 minus 5 అనేది ఎలా చేంజ్ చేసామనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా. జనరల్గా మనం వాట్ మీటర్ యూస్ చేసి మనకు వచ్చేది ఏంటంటే VLIL cos 5, దాన్ని VLIL sin 5 కింద కనెక్ట్ చేయాలంటే సర్క్యూట్ డయాగ్రామ్ని ఈ విధంగా కనెక్ట్ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్గా
వోల్టేజ్ రీడింగ్ యాంగిల్ అనేది చేంజ్ అయితే అప్పుడు VLIL sin phi వస్తుంది. VLIL sin phi అంటే నథింగ్ బట్ ది రియాక్టివ్ పవర్. ఓకేనా, దిస్ ఇస్ ది క్యాల్కులేషన్ ఆఫ్ ది రియాక్టివ్ పవర్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఎఫెక్ట్ ఆఫ్ పవర్ ఫ్యాక్టర్ ఆన్ రీడింగ్ ఆఫ్ వాట్ మీటర్స్. ఓకేనా, ఇన్ 2 వాట్ మీటర్ మెథడ్. సో పవర్ ఫ్యాక్టర్ యొక్క ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది వాట్ మీటర్ రీడింగ్లోనే. సో మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేస్తాము. ఫర్ మెజరింగ్ ఆఫ్ ది 3-phase పవర్ ఫర్ బ్యాలెన్స్డ్ లోడ్ అండ్ అన్బ్యాలెన్స్డ్ లోడ్ వీ కెన్ యూజ్ 2 వాట్ మీటర్ మెథడ్. సో మీరు ఈ 2 వాట్ మీటర్ మెథడ్ వాటి రీడింగ్స్ చూసి పవర్ ఫ్యాక్టర్ అనేది చెప్పేయచ్చు. సో అది ఎట్లా అనేది చూడండి, ఈ దీంట్లో మనం డిస్కస్ చేస్తాము. సో చూడండి, ఫర్ సపోజ్ ఇఫ్ ది పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ లోడ్ ఈజ్ యూనిటీ, పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ది లోడ్ ఈజ్ యూనిటీ అంటే యూనిటీ పవర్ ఫ్యాక్టర్ ఉంటే ఏమైంది. సో యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అంటే దాని మీనింగ్ ఏంటంటేనమ్మా, వోల్టేజ్ అండ్ కరెంట్స్ ఆర్ ఇన్ ఫేజ్. చూడండి, in 2 watt meter method we are getting the value W1 as V into I into cos 30 plus 5 as a one reading, and second reading is W2 V into I into cos of 30 minus 5. This is the second reading in second voltmeter. అంటే వాట్ మీటర్ 2 యొక్క రీడింగ్, వాట్ మీటర్ 1 యొక్క రీడింగ్ V1IN cos 30 plus 5. ఇది వచ్చేసరికి VI cos 30 minus 5. ఇప్పుడు మనం 5 is equal to 0 కన్సిడర్ చేసుకుంటున్నాం. 5 is equal to 0 కన్సిడర్ చేస్తున్నాం అంటే దాని మీనింగ్ ఏంటంటే యూనిటీ పవర్ ఫ్యాక్టర్ ఆర్ పవర్ ఫ్యాక్టర్ ఇస్ ఈక్వల్ టు 1. సో పవర్ ఫ్యాక్టర్ ఇస్ ఈక్వల్ టు 1 అంటే చూడమ్మా, 5 is equal to 0. సో ఇక్కడ ఈ 5 ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ఏమైంది VIIA cos 30 plus 0 V into I into cos of 30 minus 0. సో అవి అక్కడ సింప్లిఫై చేస్తే మనకేమవుతుందంటే V into I into cos 30 ఒకటి, సెకండ్ వచ్చేసరికి V into I into cos 30, రెండు సేమ్ రీడింగ్ చూపిస్తాయి. అంటే చూడండి, మీరు డైరెక్ట్గా చెప్పొచ్చు మనకి 2 వాట్ మీటర్ మెథడ్లో W1 is equal to W2 అయిందనుకోండి, the power factor is unity as a final conclusion. ఓకేనా, పవర్ ఫ్యాక్టర్ ఈజ్ యూనిటీ అయినప్పుడు 2 వాట్ మీటర్స్ ఆర్ రీడ్స్ ఈక్వల్లీ. అండ్ సెకండ్ పాయింట్ వీ హ్యావ్ టు రిమెంబర్ ఈజ్ అక్కడ వాట్ మీటర్స్ ఏం ఇండికేట్ చేస్తాయంటే టోటల్ పవర్లో ఉన్న హాఫ్ పవర్ని ఇండికేట్ చేస్తాయమ్మా. అప్పుడు 2 వాట్ మీటర్స్ కలిపితే మనకు వచ్చేది ఏంటంటే ఫుల్ పవర్ అయింది. అంటే చూడండి, ఫర్ సపోజ్ 100 వాట్స్ అనుకున్నాం అనుకోండమ్మా, W1 వచ్చేసరికి 50 రీడింగ్ ఇండికేట్ చేసిద్ది, W2 వచ్చేసరికి 50 వాట్ ఇండికేట్ చేసిద్ది. అంటే W1 is equal to W2. ఈ ఫస్ట్ది సాటిస్ఫై చేసాం. అండ్ సెకండ్ వన్ ఈజ్ ఈచ్ వాట్ మీటర్ రీడ్స్ హాఫ్ ఆఫ్ ది లోడ్. చూడండి, 50 అనేది నథింగ్ బట్ ది హాఫ్ ఆఫ్ ది లోడ్. 100 ఫుల్ లోడ్ అనుకుంటే 50 half load. So this is the effect of 2 watt meters when power factor is unity. ఓకేనా, పవర్ ఫ్యాక్టర్ అనేది యూనిటీగా కన్సిడర్ చేసుకున్నప్పుడు మనకు వచ్చే ఎఫెక్ట్ ఏంటమ్మా, వాట్ మీటర్స్ యొక్క ఎఫెక్ట్ 2 వాట్ మీటర్స్ రీడ్స్ ఈక్వల్లీ అండ్ అట్ ది సేమ్ టైం ఈచ్ వాట్ మీటర్ రీడ్స్ హాఫ్ ఆఫ్ ది ఫుల్ పవర్. దట్ ఈస్ ది ఫస్ట్ కేస్. అండ్ సెకండ్ కేస్ ఈజ్, హలో హలో బాబు, ఎవరమ్మా మాట్లాడేది, చెప్పండి ప్రాబ్లం ఏంది. అమ్మ అందరూ మ్యూట్లో పెట్టుకోండి మైక్, ఏమైనా డౌట్ ఉంటే అడగండి, ప్రాబ్లం లేదు. సరే, నెక్స్ట్ కేసు చూడండి.
చూడమ్మా, దిస్ ఈజ్ కాల్డ్ కేస్ 1. నెక్స్ట్ సెకండ్ కేస్ వచ్చేసరికి this is the second case. That means power factor is 0.5. That means phi is equal to 60 degrees. Phi is equal to 60 degrees. Then what happened? చూడండి, W1 రీడింగ్ వచ్చేసరికి V into I into cos of 30 plus 5, అండ్ సెకండ్ మీటర్ రీడింగ్ వచ్చేసరికి V into I into cos of 30 minus 5. Now we are considering phi as a 60. That means power factor is 0.5. ఓకేనా? సో 0.5 అయినప్పుడు ఈ వాట్ మీటర్స్ ఏ విధంగా ఉంటాయో చూడండి. W1 ఏం ఇండికేట్ చేస్తుంది? 30 ప్లస్ 60 అంటే కాస్ 90. కాస్ 90 వచ్చేసరికి ఎంతమ్మా? 0. నెక్స్ట్ అట్లానే చూడండి, W2 రీడింగ్లో మనం అవి సబ్స్టిట్యూట్ చేసామనుకో, 5 is equal to 60 సబ్స్టిట్యూట్ చేసామనుకో, V ఇంటూ I ఇంటూ కాస్ ఆఫ్ 30 మైనస్ 60 అంటే మనకు వచ్చేసరికి V ఇంటూ I ఇంటూ కాస్ ఆఫ్ 30 మైనస్ 30 వస్తుంది. సో ఓవరాల్గా ఇదేమైందంటే 0.866 ఇంటూ V1. అంటే మనకి 5 is equal to 60 degrees అయినప్పుడు వన్ ఆఫ్ ది మీటర్ ఇండికేట్స్ 0 అండ్ సెకండ్ మీటర్ ఇండికేట్స్ పాజిటివ్ రీడింగ్. ఓకేనా? ఆ సిచ్యువేషన్లో మనకి యాంగిల్ 5 is equal to 60 అని డైరెక్ట్గా ఇండికేట్ చేయొచ్చు. దట్ ఈస్ ది కేస్ 2. నెక్స్ట్ కేస్ 3, when 5 is equal to 90 degrees. So what happened to the wattmeter W1 and W2 if the value of the phi is 90? So value of the phi is equal to 90 means power factor is 0. సో 0 పవర్ ఫ్యాక్టర్ మీన్స్ చూడండి, అక్కడ సబ్స్టిట్యూట్ చేశారనుకోండి అమ్మా, V ఇంటూ I ఇంటూ కాస్ ఆఫ్ 30 ప్లస్ 90, W2 ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ I ఇంటూ కాస్ ఆఫ్ 30 మైనస్ 90. సో ఇక్కడ చూడండి, ఫైనల్గా ఏమొస్తుంది? W1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 0.5 ఇంటూ V1, W2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 0.5 ఇంటూ V ఇంటూ I. సో ఇక్కడ ఏం ఇండికేట్ చేస్తుంది? బోత్ ఇండికేట్స్ సేమ్ reading but having the opposite signs. So this is the effect on wattmeter when power factor is 0. Okay na? Angle between V and I is equal to 0 అయినప్పుడు phi is equal to 90 అయినప్పుడు 0 power factor అనేది 0 అయింది. At that time we are getting W1 is equal to minus 0.5 into V into I and W2 is equal to 0.5 V into I. సో ఓవరాల్గా మనకు వచ్చేసి ఏంటంటే, వన్ ఈజ్ నెగిటివ్ రీడింగ్, వన్ ఈజ్ పాజిటివ్ రీడింగ్, బట్ ఇట్ ఇండికేట్స్ బోత్ సేమ్ వాల్యూస్. ఓకేనా? అయితే ఇక్కడ మీరు ఇంపార్టెంట్ టర్మ్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే, మనకి నెగిటివ్లో ఇండికేట్ చేస్తుంది. బాబు ఏమన్నా ప్రాబ్లం ఉందా? హలో బాబు ఏమన్నా ప్రాబ్లం ఉందా? చూడమ్మా, ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే అడగండి అమ్మా, మీరు డిస్కస్ చేసుకోబాకండి క్లాస్ మధ్యలో. ఓకేనా? సో దిస్ ఈజ్ ది ఎఫెక్ట్ ఆఫ్ పవర్ ఫ్యాక్టర్ ఆన్ వాట్మీటర్ రీడింగ్. అయితే ఇక్కడ చూడండి, మన ప్రాక్టికల్గా మైనస్ 0.5 ఇంటూ V ఇంటూ I వస్తుంది, అంటే మీటర్ ఇండికేట్స్ నెగిటివ్ రీడింగ్. అట్ దట్ టైమ్ వీ హ్యావ్ టు చేంజ్ ది కనెక్షన్స్. చూడమ్మా, జనరల్గా రీడింగ్స్ అనేవి ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అయ్యింది, 0, 10, 20, 30 ఇట్లా ఉంటుంది. మనకి నెగిటివ్ రీడింగ్ అంటే ఎట్లా ఇండికేట్ చేస్తుంది? చేయటానికి పాసిబిలిటీ లేదు కదా.
సో దీనికి ఏం చేస్తుందంటే జనరల్గా వాట్ మీటర్ నీడిల్ ఇట్లా ఉందనుకోండి. సో నెగిటివ్ ఉందంటే జీరో కంటే తక్కువ వస్తుంది, అంటే జీరో కంటే బిలోకి వస్తుంది పాయింటర్. అప్పుడు మనం ఏ విధంగా కనెక్ట్ చేయాలంటే వాట్ మీటర్ కనెక్షన్స్ అనేవి చేంజ్ చేయాలి. సో చూడండి, జనరల్గా ఎలా ఉంటుంది, MLCV, దిస్ ఈస్ ది వాట్ మీటర్ కనెక్షన్. వెన్ వీఆర్ గెటింగ్ ది నెగిటివ్ రీడింగ్స్, దట్ మీన్స్ నెగిటివ్ వాల్యూస్, ఓకేనా, అంటే జీరో కంటే తక్కువకి వెళ్ళిపోయింది అనుకోండి మా పాయింటర్. అట్ ద టైమ్ వీ హ్యావ్ టు చేంజ్ ది టెర్మినల్స్ ఆఫ్ దిస్ సి అండ్ వి. అంటే ఏం చేంజ్ చేయాలంటే దిస్ వి ఈజ్ కనెక్టెడ్ హియర్ అండ్ దిస్ ఈజ్ కనెక్టెడ్ టు ఫేజ్, అదర్ ఫేజ్. సో ఈ విధంగా చేంజ్ చేసినట్టయితే మనకి వాట్ మీటర్ రీడింగ్ అనేది పాజిటివ్కి వెళ్ళిద్దమ్మా. బట్ మనం రీడింగ్స్ వేసుకునేటప్పుడు మాత్రం నెగిటివ్లో డ్రా చేసుకుంటాం, ఎందుకంటే మనం జీరో కంటే తక్కువకి వెళ్ళడానికి అది పాసిబిలిటీ లేదు కాబట్టి నెగిటివ్ రీడింగ్ ఇండికేట్ చేస్తుంది. సో ఎప్పుడైతే మనం టెర్మినల్స్ అనేవి చేంజ్ చేసామో అట్ దట్ టైమ్ వీ హ్యావ్ టు రైట్ ది నెగిటివ్ సైన్ బిఫోర్ ది వాల్యూస్, ఓకేనా. సో ఇదమ్మా ఓవరాల్గా టుడేస్ క్లాస్. సో అటెండెన్స్ చెప్పండి అమ్మా. ఎవరు? ఉపేంద్ర కుమార్, ఎంతమంది రోల్ నెంబరు? 224. మనోజ్ కుమార్ ఎంతమ్మా ఇది? 205. మధుసూదన్ 206. నారాయణ స్వామి వీరకుమార్ 203. ఫాతిమా ఓకే, ఫాతిమా 211. ఉన్నావమ్మా? నెక్స్ట్ వెంకటేష్ జీ ఉన్నాడా? నెక్స్ట్ నగేష్ నాయక్. అంతేనా, ఇంకెవరైనా ఉన్నారమ్మా? $235. అంతేనా బాబు? మీరందరూ నిన్న వచ్చారా? నిన్న అటెండెన్స్ తీసుకోలేదు, కట్ అయిపోయింది టైం సరిపోక. నిన్న వచ్చింది 8 మెంబర్సే అనుకుంటా కదా నిన్న. ఉపేంద్ర ఎంతరా బాబు నీ నెంబరు? 224. ఇంకా ఫాతిమా నిన్న నువ్వు రాలేదుగా? సరే సరే బాబు, ఇంతటితోటి థియరీ అయిపోయింది, మరి లెక్కలు ఎట్ట చేద్దాం? నాకు ఇక్కడ రాయటానికి దాని మీద సరిగా రావట్లేదు. నుండి వస్తుందిరా బోర్డు? ఇదేమన్నా కలగన్నాము మనం? బోర్డు పెట్టడానికి కూడా ప్లేస్ కాదురా, మన బోర్డు తెచ్చినా ఇక్కడ పెట్టుకోవడానికి ప్లేస్ ఉండొద్దు. మా ఏమన్నా మీలా బంగళాలా? అదే బాబు, ఇప్పుడు సర్క్యూట్స్ 1లో లాగా
వీడియో కాదు జూమ్లోనే చెప్తాం కానీ అట్లా చెప్తే మీకు అర్థం కాకపోతే ఇక్కడ మనం జూమ్ చేయడానికి కుదరట్లేదు వీడియో అంటే మనం ఆల్రెడీ రాస్తున్నాం కదా రాసింది జూమ్ చేయడానికి కుదరట్లా అదొకసారి మీరు అందరు డిస్కస్ చేసుకొని నాకు ఎట్లా చేద్దామో చెప్పండి